తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచ దేశాలతో పాటు భారత్లో కూడా హార్ట్అటాక్స్ కేసులు పెరుగుతున్న వేళ హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్స్ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ప్రారంభమైంది. భారత్లో గుండె వైఫల్యాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హాస్పిటల్ యాజమాన్యం స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ను ప్రారంభించడం విశేషం. గుండె సంబంధిత పెరుగుదలకు నివారణ, చికిత్సను అందించడమే ఈ క్లినిక్ ప్రధాన లక్ష్యం. ఈ క్లినిక్ గురించి స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ వైద్యులు మాట్లాడుతూ, పశ్చిమ దేశాల్లో గుండె సంబంధిత వ్యాధులు 70 ఏళ్ల వయసులో కనిపిస్తే మన దేశంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య కనిపిస్తున్నాయని, దీనికి కారణం హార్ట్అటాక్ సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన లేకపోవడమే అని తెలిపారు. ఇండియాలో చూసుకుంటే కనుక లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 10 million పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. 1 కోటి మంది హార్ట్ ఫెయిల్యూర్ సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళలో ఇంచుమించు ఒక 10 లక్షల మంది చాలా అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్, అంటే వాళ్ళకి మెడిసిన్స్ పనిచేయకుండా అడ్వాన్స్ థెరపీస్ ఏమైనా అవసరం పడే ఛాన్స్ ఉంది. సో థెరపీస్ ఇందులో ఏమున్నాయి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి, ఎల్వాడ్ థెరపీ అని ఒక పంప్ పెడతారు. సో వాళ్ళ సిమ్టమ్స్ తగ్గించడానికి హార్ట్ ఫెయిల్ అయినప్పుడు హార్ట్ చేసే పైన పంప్ చేస్తూ ఉండేది. సో ఈ 2 అనేది ముఖ్య అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ థెరపీలో మెయిన్ ట్రీట్మెంట్ విభాగంలో ఉన్నాయి. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాలో దాదాపు 1,00,000 మందికి పైగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నా కూడా మనం చేస్తుంది 100 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నాం ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కనుక. సో ఎందుకు ఇది తక్కువ ఉందంటే పేషెంట్ అవేర్నెస్. సో పేషెంట్ అవగాహన కానీ అపోహలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనగానే. సో పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ స్టార్ట్ చేసాము. సో హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్లో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటాము. సో నాతో పాటు హార్ట్ ఫెయిల్యూర్ కార్డియాలజిస్ట్తో పాటు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, సో డివైజులు పెట్టే కార్డియాలజిస్ట్ ప్లస్ ఇమేజింగ్ కార్డియాలజిస్ట్ అందరూ పర్యవేక్షణతో పేషెంట్కి ఆల్మోస్ట్ వరల్డ్ కేర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ స్టార్ట్ చేశాం. ప్రస్తుతం భారతదేశం గుండె వైఫల్యం కేసుల్లో నిశ్శబ్ద విస్ఫోటాన్ని ఎదుర్కొంటోందని, ప్రతి సంవత్సరం 1.8 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయని, ఒక్క తెలంగాణలో మాత్రమే 2022లో 282 గుండె మరణాలు నమోదయ్యాయని, వీటిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల వయసు గల పురుషులున్నారని వైద్యులు అంటున్నారు. వరల్డ్ లోనే హార్ట్ ఫెయిల్యూర్ తోటి దాదాపు 5 lakhs పీపుల్ ఎవ్రీ ఇయర్ చనిపోతుంటారు. ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత లైఫ్ స్పాన్ 6 నెలల నుంచి 18 నెలల లోపల ఎక్కువ మంది 50% ఆఫ్ దీస్ డయాగ్నోస్ పీపుల్ చనిపోతుంటారు. దీనికి రకరకాల ట్రీట్మెంట్స్, మెడిసిన్స్తో కొన్ని రకాల పేస్ మేకర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో కొంత, అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అవసరం. తర్వాతనేమో కొన్ని రకాల ఎల్వాడ్స్ అని, లెఫ్ట్ వెంట్రిక్యులర్ సపోర్ట్ డివైసెస్ అని కూడా కొంతమందికి పర్మనెంట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో రకరకాల ట్రీట్మెంట్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ డిసీజ్ లెవెల్ని బట్టి ఉంటుంది. సో దురదృష్టవశాత్తు హార్ట్ ఫెయిల్యూర్ కనుక డయాగ్నోస్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమైనట్లయితే ఒక స్ట్రక్చర్డ్ డయాగ్నోసిస్ స్ట్రాటజీ ద్వారా ఒక్కొక్క పర్సన్కి వాళ్ళకి అవసరమైన కస్టమైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇవాళ స్టార్ హాస్పిటల్లో ఈ ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అనే ఈ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది.